అన్నీ కలిపి మిక్సీలో వేసుకొడితే నువ్వు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో అక్కినేని నాగార్జున నాగ చైతన్యతో ప్రొడ్యూస్ చేసిన సెకండ్ సినిమా కళ్యాణ్ కృష్ణ డైరెక్టోరియల్ సెకండ్ మూవీ రారండోయ్ వేడుక చూద్దాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున హెల్లో బ్రదర్ లో ఎంత ఓపెన్ అప్ అయిపోయాడో నాగ చైతన్య ఈ సినిమాలో అంత ఓపెన్ అప్ అయిపోయాడు అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో వెళ్ళిపోయాయి. మరి సినిమా ఎలా ఉంది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్ని కూడా RRVCలో ఉన్నాయి. అండ్ ఈసారి నాగ చైతన్య డిఫరెంట్ పర్ఫార్మెన్స్ తో అలరించాడు. ఫైట్స్, డాన్స్, టోన్డ్ బాడీ అన్నీ చేశాడు, చూపించాడు. అండ్ సెకండ్ హాఫ్ లో నీకన్నా నాన్నెక్కువ ఏంటి, ఎక్కువే ఈ సీన్ లో తన పర్ఫార్మెన్స్ పీక్స్. అన్ని సీన్స్ లో కల్లా అందరికీ ఈ సీన్ బాగా నచ్చింది అండ్ ఇది హైలైట్ గా నిలిచింది. డిఫరెంట్ లుక్స్ అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ తో ఇటు నాగ చైతన్య ఇంప్రెస్ చేస్తే అటు రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ఉన్న కన్ఫ్యూజ్డ్ పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ లో అలరించేసింది. తన పర్ఫార్మెన్స్ అమ్మాయిలందరినీ రిప్రజెంట్ చేస్తూ అద్భుతంగా ఉంది. కాకపోతే తన హెయిర్ స్టైల్ అండ్ మేకప్ ఎక్కడో మిస్ మ్యాచ్ అయింది అండ్ ఈ క్యారెక్టర్ రకుల్ ప్రీత్ సింగ్ కి సూట్ అవ్వలేదు అనిపించింది. బట్ ఆ క్యారెక్టరైజేషన్ అండ్ స్టైలింగ్ అద్భుతంగా ఉన్నాయి. జగపతి బాబు, సంపత్, కౌసల్య, సురేఖావాణి, సప్తగిరి, సత్యకృష్ణ, అన్నపూర్ణ, చలపతిరావు ఇలా చాలా మంది ఆర్టిస్ట్ సినిమాలో కనిపించారు అండ్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు. వెనల్ కిషోర్ త్రూ అవుట్ ద మూవీ కనిపిస్తాడు, బట్ నవ్వు మాత్రం అక్కడెక్కడే వస్తుంది. ఓవరాల్ గా సినిమాలో కామెడీ అంతంత మాత్రంగానే ఉంది. ఈ సినిమా స్టోరీ బ్రహ్మరాంబ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టోరీ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. సో బ్రహ్మరాంబ అండ్ శివ, నాగ చైతన్య అండ్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ అయితే ఇంకో హైలైట్ ఈ సినిమాకి DSP అందించిన మ్యూజిక్. ట్యూన్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ సీన్స్ లోని మూడ్ ని ఎలివేట్ చేసే విధంగా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్, SV విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ అద్భుతంగా ఉన్నాయి. బట్ సినిమా లెంత్, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లెంత్ ఇంకొంచెం క్రిస్ప్ గా ఎడిట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇక మన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గురించి మాట్లాడుకోవాలి అంటే ఆయన ఫస్ట్ సినిమానే నాగ్తో తీసి నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో పెంచేశారు. కానీ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి సేమ్ ఓల్డ్ ప్రెడిక్టబుల్ సీన్స్ అండ్ స్టోరీస్తో కొంచెం బోర్ కొట్టించేశారు. సినిమా స్టోరీ ఏంటబ్బా ఇంత ప్రెడిక్టబుల్గా ఉంది అంటే దానికి తోడు అవసరం లేని సంబంధం లేని కామెడీ, దానికి తోడు దమ్ము లేని డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే. ఇంటర్వెల్ బ్యాంగ్లో అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అని పడగానే ఈ సినిమా మనకి హానికరమా అన్న డౌట్ వస్తుంది. బట్ సెకండ్ హాఫ్లో చిన్న చిన్న ట్విస్ట్తో స్టోరీలో కొంచెం డిఫరెన్స్తో థ్రిల్లింగ్గా అనిపించింది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాని వన్ టైం వాచ్ గా నిలబెట్టింది. సో ఐఎమ్ గోయింగ్ విత్ 2.75 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi India Glitz viewers, this is your Raghuram. Don't miss to watch my interview with Ravali and don't forget to subscribe to IG Telugu channel.